ఏం సాధించాలనుకుంటున్నారు నరేష్ అసలు మీరు ఇలాంటివన్నిటిని చర్చకు తీసుకొచ్చి? వాట్ ఈస్ యువర్ మోటో ఏంటి అసలు? అసలు దేవుడు లేడు అనే సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఓకే. స్వర్గము లేదు, నరకము లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మనం అనుభవించేటువంటి జీవితానికి తలరాత లేదు, కర్మ సిద్ధాంతం లేదు. స్వేచ్ఛగా జీవించండి. ఆయా దేశాలకు ఆయా మేధావులు అప్పుడున్నటువంటి పాలకులు కొన్ని చట్టాలు రూపొందించి ఆ చట్టాల ఆధారంగా ఇలా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలన్నారు. కాబట్టి నన్ను ఈ దేవుడు ఈ టైం నుంచి ఈ టైంకి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ రావాలన్నాడని నేను పరిగెత్తుకుని రాను. రెడ్ సిగ్నల్ పడితే కామ్గా నేను ఆగాల్సిందే. అంబులెన్స్ వస్తే నేను పక్కకు జరగాల్సిందే. అంతే తప్ప నా గమనాన్ని, నా గమ్యాన్ని, నా జీవితాన్ని ఏ అతీత శక్తి మానిటర్ చేయదు. నాకు నేనుగా కంట్రోల్లో ఉండాలి, నాకు నేనుగా గొప్పగా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నించాలి. అంతే. ఒకవేళ భక్తి ఉంటే, నమ్మకాలు ఉంటే అది నీ గదిలోకి పరిమితమై ఉండాలి. కాలు బయట పెడితే నువ్వు ఈ సమాజంలో పౌరుడిగా ఈ దేశ చట్టాలని, ఈ దేశ అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పాటుపడే నైతిక విలువలతో బయటికి రావాలనేది నా ఉద్దేశం. భారతదేశంలో ఉన్నటువంటి కారాగారాలు, జైళ్ళు సత్ప్రవర్తన తీసుకొస్తాయనేటువంటిది చాలా మంది చెప్పేటువంటి మాట. మీరు కూడా జైలు నుంచి బయటకు వస్తున్నారంటే మీలో కూడా సత్ప్రవర్తన వస్తుందని చెప్పి అనుకున్నారు చాలా మంది. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అంటున్నాయి కదా మీ మాటలు వింటూ ఉంటే. అంటే నేను సత్ప్రవర్తన లేకుండా వాళ్ళకు పోలేదు, సత్ప్రవర్తనతోటే వాళ్ళకు పోయినా నేను. కాబట్టి సత్ప్రవర్తనతోటే నేను బయటకు వచ్చాను. ఏం నేర్పింది జైలు జీవితం మీకు? నేర్పింది అనే బదులు నా ప్రయాణంలో ఒక మంచి మజిలీ, అది ఒక విరామం. అది ఆ విరామంలో నన్ను నేను మెరుగుపరచుకోవడానికి, ఇంకా ఉన్నతంగా ఎలా మాట్లాడాలి, ఏ పదాలని ప్రజలు వక్రీకరించడానికి అవకాశం ఉంది, ఇలా శత్రువులకో, మతవాదులకో, మతాన్ని ఆధారంగా చేసుకునే రాజకీయ నాయకులకో బలి కాకుండా ఇంకా ఉన్నతంగా, ఇంకా జాగ్రత్తగా, ఇంకా క్రియేటివిటీతో ఎక్కువ మందిని ఆలోచింపజేస్తూ ఎలా ఉండాలో నన్ను నేను మలుచుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఆ విరామం ఉపయోగపడింది. అంతే. అలా జైళ్ళు పరివర్తన చేస్తాయి, లేదా అందులోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఉన్నతంగా తిరిగి వస్తారు, లేకపోతే చెడిపోయిన వాళ్ళు మంచిగా అవుతారు, మంచి వాళ్ళు చెడిపోతారు అనేది భ్రమ. అవి ఒక హాస్టల్ గదులు మాత్రమే. అందులో నేను 48 రోజులు ఉన్నాను. అక్కడ ఖైదీలని పరివర్తన చేయడానికి కావాల్సినటువంటి అంశాలు అక్కడ నాకేం కనిపించలేదు. బీయింగ్ ఒక సైకాలజిస్ట్గా, ఒక మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తగా నాకు కొద్ది రోజులు సింగిల్ గదిలో ఉంచి ఇబ్బంది పెట్టారు. తర్వాత వెసులుబాటు ఇచ్చినప్పుడు నేను ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో చూశాను. చాలామంది రిపీటర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా మెరుగుపరచాలి జైళ్ళని. ఒక స్కూలుగా, ఒక విజ్ఞాన కేంద్రాలుగా, ప్రతి బ్యారకు ఒక లైబ్రరీగా మాట్లాడుకునేప్పుడు కొంచెం ఆ బూతు మాటలు, ఆ వల్గర్ పోయి, నేను మాట్లాడిన దానిలో వల్గర్ ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ బూతు ప్రపంచమే ఉంది. నేరాన్ని ద్వేషించు కానీ నేరస్తుని కాదు అని కొటేషన్ జైలు గోడ మీద వెల్కమ్ చెప్తూ కనిపిస్తుంది. కానీ అందులో నాకు అది కనిపించలేదు. నేను ఒక ఉన్నత చదువు చదివిన వ్యక్తిగా, నా జీవితాన్ని సమాజం చైతన్యం కోసం కేటాయించే వ్యక్తిగా నేను వెళ్ళినప్పుడు అక్కడ నాతో అధికారులు కానీ, మధ్యతరగతి, కింది తరగతి ఉద్యోగస్తులు కానీ ప్రవర్తించిన తీరును బట్టి చూస్తే అసలు ఖైదీలు కాదు మారాల్సింది వాళ్ళు అనిపించింది. పైకి చెప్పుకోలేకపోవచ్చు కానీ ఎంతో కొంత మానసిక సంఘర్షణ, అంతకు మించి క్షోభ పడే ఉంటారు. మీరు పడినా పడకపోయినప్పటికీ కూడా మీ ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగా పడి ఉంటారు. అసలు నా కుటుంబం అవసరమా? అసలు ఇంత అవసరమా? ఇంత క్షోభ మీరు పట్టము, వాళ్ళని గురి చేయటము ఇంత అవసరమా? అసలు అవసరం కాబట్టే భరిస్తున్నాము. దాన్ని మీరు క్షోభ అంటున్నారు. మాకు అది ఒక సంఘర్షణ. అంటే రెండు మెదడులు సంఘర్షిస్తేనే, అనేక భావాలు ఘర్షించుకుంటేనే సత్యం బయటకు వస్తుంది. సత్యాన్ని ప్రకటించడం కోసం జైలుకి వెళ్ళాం తప్ప ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకోనో, ఇతరులను ఆర్థికంగా హింస పెట్టి దోపిడీకి గురి చేసో, మానసికంగా ఇబ్బంది పెట్టో, గాయపరచో, నేరం చేసో నేను అందులోకి వెళ్ళలేదు. అలాగే నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ వైపు బంధువులు, మా నాన్న వైపు బంధువులు, మా అత్తగారి వైపు బంధువులు, వీళ్ళు మాత్రమే నా కుటుంబం కాదు. సత్యాన్వేషణ కోసం ప్రయత్నించే ప్రతి వ్యక్తి నా కుటుంబమే. నల్ల చొక్కా వేసుకొని నేను నాస్తికుణ్ణి అని ప్రకటించి నాతో తోడైన 86,000 మంది నా కుటుంబమే. నా కుటుంబం అంతా సఫర్ అయింది. ఆ సఫర్ అవడం వెనకాల ఒక బలమైన కారణం ఉండడం వల్ల అది మేము సఫర్గా ఫీల్ అవ్వట్లేదు. అయినా రిక్వెస్ట్ చేస్తున్నాం, అది అయ్యప్ప స్వాములనైనా మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రింట్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేధావులని, విద్యావంతులను రిక్వెస్ట్ చేస్తున్నాం,
అన్ని రకాల మతస్థులని భక్తులని రిక్వెస్ట్ చేస్తున్నాం. నాస్తికులు అంటే వెకిలి చేష్టలు చేసి అవమానించి కించపరిచి ఆనందం పొందే మూర్ఖులు కాదు. ఏదైనా ఒక మతం ఇంకో మతాన్ని అవమానిస్తూ ఆనందం పొందాలనుకోవచ్చు, కానీ నాస్తికులు అలా ఉండరు. ఒకవేళ అలా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా నాస్తికులే తప్ప సమాజపరమైన నాస్తికులు కాదు. అంతే. కాబట్టి నా కుటుంబం అయితే కొంత ఇబ్బంది పడింది వాస్తవమే. నేను ఖచ్చితంగా నెలకు 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని నా ఈ ప్రచారంలో. అలా ఈసారి ఒక లాంగ్ గ్యాప్లో ఇంటికి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యారు.